హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యాంక్ విత్ మీ తెలుగు. అందరూ ఎలా ఉన్నారు అండ్ ఎలా ప్రిపేర్ అవుతున్నారు? బాగుండాలని, మంచిగా ప్రిపేర్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియోలో డిస్కస్ చేసే టాపిక్స్ ఆర్ఆర్బీస్ అండ్ బెనిఫిట్స్, ఆర్ఆర్బీ ఎగ్జామ్ డేట్స్, సెలెక్షన్ ప్రాసెస్, ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్, సబ్జెక్ట్ వైజ్ స్ట్రాటజీ, సోర్సెస్, 90 డేస్ ప్రిపరేషన్ ప్లాన్, మార్క్స్ ఎప్పుడు రాయాలి అండ్ సోర్సెస్ కూడా చెప్తాను. ఆర్ఆర్బీస్, రీజనల్ రూరల్ బ్యాంక్స్, కంట్రీలో ఉన్న డిఫరెంట్ స్టేట్స్లో రీజనల్ లెవెల్లో ఆపరేట్ అయ్యే షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్. దీస్ బ్యాంక్స్ ఆర్ ఓన్డ్ బై గవర్నమెంట్. నెక్స్ట్, బెనిఫిట్స్ ఆఫ్ ఆర్ఆర్బీస్. పోస్టింగ్ హోమ్ స్టేట్లోనే ఉంటుంది. మీరు ఏపీ నుంచి అప్లై చేస్తే ఏపీలోనే పోస్టింగ్ ఉంటుంది. తెలంగాణ నుంచి అప్లై చేస్తే తెలంగాణలోనే పోస్టింగ్ ఉంటుంది. నెక్స్ట్, ప్రిలిమ్స్లో ఇంగ్లీష్ సెక్షన్ ఉండదు. ఓన్లీ క్వాంట్ అండ్ రీజనింగ్ ఉంటాయి. అండ్ నెక్స్ట్, ఇంగ్లీష్లో ఎవరైనా వీక్గా ఉన్నా కానీ ప్రిలిమ్స్ ఈజీగా క్రాక్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆర్ఆర్బీ పీఓలో డిస్క్రిప్టివ్ పేపర్ ఉండదు. ఐబీపీఎస్ పీఓ, ఎస్బీఐ పీఓలో డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది, బట్ ఆర్ఆర్బీ పీఓలో ఉండదు. ఇది కూడా ఒక బెనిఫిట్. నెక్స్ట్, ఎగ్జామ్ డేట్స్. ఆర్ఆర్బీ క్లర్క్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ డేట్స్ 6th, 17th, 13th, 14th December 2025. మెయిన్స్ 1st February 2026. ప్రిలిమ్స్కి మెయిన్స్కి 46 to 56 days గ్యాప్ ఉంటుంది. ఆర్ఆర్బీపీఓ ప్రిలిమ్స్ ఎగ్జామ్ డేట్స్ 22nd, 23rd November. మెయిన్స్ 28th December. ప్రిలిమ్స్కి మెయిన్స్కి 36 days గ్యాప్ ఉంటుంది. నెక్స్ట్, ఎగ్జామ్ ప్యాటర్న్. ప్రిలిమ్స్ రీజనింగ్ 40 questions, 40 marks, 25 minutes. క్వాంట్ 40 questions, 40 marks, 20 minutes. టోటల్గా 80 questions, 80 marks, 45 minutes. నెక్స్ట్, మెయిన్స్ ప్యాటర్న్. రీజనింగ్ 40 questions, 50 marks, 30 minutes. క్వాంట్ 40 questions, 50 marks, 30 minutes. జనరల్ అవేర్నెస్ 40 questions, 40 marks, 15 minutes. ఇంగ్లీష్ ఆర్ హిందీ 40 questions, 40 marks, 30 minutes. కంప్యూటర్ అవేర్నెస్ 40 questions, 20 marks, 15 minutes. ఓవరాల్గా 200 questions, 200 marks, 2 hours టైం ఉంటుంది, 120 minutes. నెక్స్ట్, సెలెక్షన్ ప్రాసెస్ చూసుకుంటే క్లర్క్లో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ మాత్రమే ఉంటాయి. ఇంటర్వ్యూ ఫేజ్ ఉండదు. పీఓలో ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ 3 ఉంటాయి. ప్రిలిమ్స్ క్వాలిఫైయింగ్ మాత్రమే. మెయిన్స్లో నుంచి 80%, ఇంటర్వ్యూ నుంచి 20% తీసి ఓవరాల్ మార్క్స్ క్యాలిక్యులేట్ చేస్తారు. ఎగ్జామ్కి బిగినర్స్ అండ్ రిపీటర్స్ అందరూ ప్రిపేర్ అవుతారు. రిపీటర్స్ ఎవరైనా ఉంటే సిలబస్ని బ్రషప్ చేసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు. బిగినర్స్ మాత్రం డైలీ 10 to 12 hours టైం అడ్జస్ట్ అయ్యేలాగా చూసుకోండి. అన్ని కాన్సెప్ట్స్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు నేర్చుకోవాలి. బిగినర్స్కైనా రిపీటర్స్కైనా ప్రీ రిక్విజైట్స్ చాలా ఇంపార్టెంట్. ఈ బేసిక్స్ ఉంటే ఎగ్జామ్లో టైం మేనేజ్మెంట్ ఈజీ అవుతుంది. నేర్చుకోవాల్సినవి స్క్వేర్స్ అప్ టు 30, క్యూబ్స్ అప్ టు 20, పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ కన్వర్షన్స్, ఫ్రాక్షన్ టు పర్సంటేజ్ కన్వర్షన్స్, టేబుల్స్ 1 to 20, ఆల్ఫాబెట్స్ నెంబరింగ్ రావాలి. ఏ నుంచి జెడ్ వరకు ఫార్వర్డ్ అండ్ రివర్స్ డైరెక్షన్లో. నెక్స్ట్, ఆపోజిట్ పేర్స్ రావాలి, ఏజెడ్, బీవై అలా. అండ్ +13 పేర్స్ కూడా రావాలి. అండ్ డైలీ ఎడిటోరియల్ కంపల్సరీ చదవాలి. ఎడిటోరియల్ కాకపోయినా డైలీ అట్లీస్ట్ 30 minutes రీడింగ్ చేయండి. రీడింగ్ స్కిల్స్ ఉంటే ఈ ఇంగ్లీష్ కొంచెం ఈజీ అవుతుంది. ఈ ప్రీ రిక్విజైట్స్ చాలా ఇంపార్టెంట్. డైలీ మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి రివైజ్ చేసుకోండి. ఫింగర్ టిప్స్ పైన ఉండాలి బేసిక్స్ మొత్తం. ఆల్ బ్యాంక్ ఎగ్జామ్స్కి సిలబస్ సేమ్గానే ఉంటుంది, కాకపోతే లెవెల్ ఆఫ్ ద ఎగ్జామ్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. సిలబస్ మొత్తం ఒకసారి చూడండి. సిలబస్ ఒక దగ్గర నోట్ చేసుకొని పెట్టుకోండి, ఆర్ఎల్ స్క్రీన్ షాట్ తీసుకొని అయినా పెట్టుకోండి. సిలబస్ గురించి డీటెయిల్డ్ వీడియో ఆల్రెడీ నేను చేశాను, అది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇది క్వాంట్, రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ సిలబస్. క్వాంట్, రీజనింగ్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో ఉంటాయి. ఇంగ్లీష్ ఓన్లీ మెయిన్స్లో ఉంటుంది. నెక్స్ట్, జనరల్ అవేర్నెస్ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్ సిలబస్, కంప్యూటర్ అవేర్నెస్ సిలబస్. స్క్రీన్ షాట్ తీసుకోండి, ఆర్ఎల్స్ నోట్ చేసుకోండి. నెక్స్ట్, సబ్జెక్ట్ వైజ్ స్ట్రాటజీ చూద్దాము. రీజనింగ్, క్వాంట్, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ అవేర్నెస్, ఆల్ సబ్జెక్ట్స్కి. ఫస్ట్, రీజనింగ్లో మిస్లీనియస్ టాపిక్స్, పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ ఉంటాయి.
ఫస్ట్ మిస్లీనియస్ టాపిక్స్ కంప్లీట్ చేసుకోండి. కాన్సెప్ట్స్ కంప్లీట్ చేసుకుంటూ డైలీ ప్రాక్టీస్ చేయండి ప్యారలల్గా. రీజనింగ్ మిస్లీనియస్ టాపిక్స్ ఈజీగానే ఉంటాయి, త్వరగానే అయిపోతాయి కాన్సెప్ట్స్. ఆ తర్వాత కాన్సెప్ట్స్ క్లియర్ చేయటం కంప్లీట్ అయిపోయిన తర్వాత డైలీ ఈచ్ టాపిక్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. డైలీ 5 క్వశ్చన్స్ ఈచ్ టాపిక్ చేయండి. ఇనీషియల్గా యాక్యురసీ మీద ఫోకస్ చేయండి. యాక్యురసీ ఉంటేనే స్పీడ్ ఈజీగా బిల్డ్ చేసుకోవచ్చు. యాక్యురసీ లేకుండా స్పీడ్ బిల్డ్ చేసుకున్న యూజ్ ఉండదు. సో ఇనీషియల్గా యాక్యురసీ మీద వర్క్ చేయండి, ఆ తర్వాత స్పీడ్ బిల్డ్ చేసుకోండి. టాపిక్ వైజ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయటం కంప్లీట్ అయిన తర్వాత ఓవరాల్గా డైలీ 30+ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి, ఆర్ 25 to 30 క్వశ్చన్స్ అన్న ప్రాక్టీస్ చేయండి. ఇలా చేస్తూ పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ స్టార్ట్ చేయండి. బేసిక్ లెవెల్ నుంచి స్టార్ట్ చేయండి. ఎవ్రీ టైప్ ఆఫ్ పజిల్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ అర్థం చేసుకోండి. వీడియో లెక్చర్స్ హెల్ప్తో అండర్స్టాండ్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేయండి. పీడిఎఫ్స్ హెల్ప్తో పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ బేసిక్ లెవెల్ నుంచి స్టార్ట్ చేసి అడ్వాన్స్ లెవెల్ వరకు నేర్చుకోండి. అండ్ ఆల్సో ప్రాక్టీస్ మోర్ ఇంపార్టెంట్. రీజనింగ్లో క్రిటికల్ రీజనింగ్ కూడా ఉంటుంది, ఇది మెయిన్స్లో అడుగుతారు. క్రిటికల్ రీజనింగ్ ఎలా అంటే సమ్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఆర్ సెంటెన్స్ ఫార్మాట్లో ఇస్తారు. ఇన్ఫర్మేషన్ ఆర్ సెంటెన్స్ ఇచ్చి సొల్యూషన్ అడుగుతారు. సొల్యూషన్ బేస్డ్ ఆన్ థింకింగ్, మన థింకింగ్ ప్రాసెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది కూడా ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ మిస్లీనియస్ కంప్లీట్ చేసుకోండి, ఆ తర్వాత పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ చేయండి. ఆ తర్వాత మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు క్రిటికల్ రీజనింగ్ స్టార్ట్ చేయండి. మిస్లీనియస్లో ఉండే టాపిక్స్ అన్నీ ఇక్కడ మెన్షన్ చేశాను, ఒకసారి చూడండి. ప్రీ లెవెల్ కాన్సెప్ట్ బిల్డింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మెయిన్స్ లెవెల్ క్లాసెస్ స్టార్ట్ చేయండి. మెయిన్స్ లెవెల్ క్లాసెస్ స్టార్ట్ చేసినప్పుడు ప్యారలల్గా ప్రిలిమ్స్ లెవెల్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. డైలీ 30+ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయమని చెప్పా కదా, డైలీ అలా ప్రిలిమ్స్ లెవెల్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తూనే మెయిన్స్ లెవెల్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. మెయిన్స్ లెవెల్ ప్రిపరేషన్లో అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. క్లాసెస్ వింటూ ఎలా సాల్వ్ చేయాలనేది బాగా అర్థం చేసుకోండి. పీడిఎఫ్స్ హెల్ప్తో క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ప్రిలిమ్స్లో ఉండే టాపిక్స్ కాకుండా ఎక్స్ట్రా టాపిక్స్ మెయిన్స్లో ఏముంటాయి అంటే మెషిన్ ఇన్పుట్ అవుట్పుట్, డేటా సఫిషియన్సీ, క్రిటికల్ రీజనింగ్. ఆల్రెడీ ఇందాక చెప్పాను క్రిటికల్ రీజనింగ్ గురించి. ఇవి ఎక్స్ట్రా టాపిక్స్, అంటే లైక్ ప్రిలిమ్స్లో కాకుండా మెయిన్స్లో ఉండే టాపిక్స్ ఇవి ఎక్స్ట్రాగా ఉంటాయి అన్నమాట. మీరు ఎప్పుడైతే పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ స్టార్ట్ చేస్తారో ఆ డే నుంచి ఎవ్రీడే పక్కా పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ ఈచ్ 1 చేయండి. ఇది డైలీ ప్రాక్టీస్ లాగా పెట్టుకోండి. పజిల్ సీటింగ్ అరేంజ్మెంట్ డైలీ కంపల్సరీ ఒక సెట్ చేయండి. పీడిఎఫ్స్ యూజ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఇనీషియల్గా టాపిక్ వైజ్ ప్రాక్టీస్ చేయండి, ఆ తర్వాత సెక్షనల్ వైజ్ ప్రాక్టీస్ చేయండి. మాక్స్ ఎప్పుడు అటెంప్ట్ చేయాలనేది కూడా నేను చెప్తాను. రీజనింగ్ సోర్సెస్ వచ్చేసి హిందీలో ఉంటాయి క్లాసెస్. సంజయ్ సార్, సౌరవ్ సార్, అంకుష్ లాంబా సార్, పునీత్ కుమార్ సార్. మోర్ నెంబర్ ఆఫ్ సోర్సెస్ ఫాలో అవ్వకండి. మీకు ఏ సార్ సూట్ అవుతారు అనిపిస్తే ఆ సార్ క్లాసెస్ ఫాలో అయ్యి టాపిక్స్ అన్నీ కంప్లీట్ చేసుకోండి. నెక్స్ట్ క్వాంట్లో స్పీడ్ మ్యాథ్స్, అర్థమెటిక్, డిఐ ఉంటాయి. ఇనీషియల్గా స్పీడ్ మ్యాథ్స్ మీద ఫోకస్ చేయండి. స్పీడ్ మ్యాథ్స్ స్ట్రాంగ్గా ఉంటేనే అర్థమెటిక్ అండ్ డిఐ ఈజీగా కంప్లీట్ అవుతుంది. స్పీడ్ మ్యాథ్స్లో ఉండే టాపిక్స్ అప్రాక్సిమేషన్, సింప్లిఫికేషన్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్, నెంబర్ సిరీస్. నెంబర్ సిరీస్లో రాంగ్ నెంబర్ సిరీస్, మిస్సింగ్ నెంబర్ సిరీస్. ఫస్ట్ స్పీడ్ మ్యాథ్స్ కంప్లీట్ చేసుకోండి, ఆ తర్వాత బేసిక్ లెవెల్ క్లాసెస్ అర్థమెటిక్వి కంప్లీట్ చేసుకోండి. అర్థమెటిక్లో ఇనీషియల్గా పర్సంటేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్, యావరేజెస్, ఈ 3 టాపిక్స్ ఇనీషియల్గా కంప్లీట్ చేసుకోండి. బికాస్ ఇవి కంప్లీట్ చేసుకుంటే డిఐ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. దెన్ అర్థమెటిక్ అండ్ డిఐ ప్యారలల్గా కవర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అర్థమెటిక్ ఏం చేస్తారంటే 1 by 1 ఈచ్ టాపిక్ కంప్లీట్ చేసుకోండి. ప్రీ లెవెల్ క్లాసెస్ వింటూ ప్రాక్టీస్ చేయండి. ఆల్సో ప్యారలల్గా స్పీడ్ మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయండి. స్పీడ్ మ్యాథ్స్ అనేది ఇంపార్టెంట్, సో స్పీడ్ మ్యాథ్స్ స్కిప్ చేయొద్దు. అర్థమెటిక్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా స్పీడ్ మ్యాథ్స్ డైలీ ఈచ్ టాపిక్ 5 క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. సో దట్ అట్లీస్ట్ 20 క్వశ్చన్స్ సాల్వ్ చేస్తారు. అర్థమెటిక్తో పాటు ప్యారలల్గా డిఐ కూడా స్టార్ట్ చేసుకోండి. డిఐలో పై చార్ట్ డిఐ, లైన్ గ్రాఫ్ డిఐ, బార్ గ్రాఫ్ డిఐ, క్యాస్లెట్స్ డిఐ, వెన్ డయాగ్రామ్ డిఐ ఇవి ఉంటాయి.
ఇనీషియల్గా బేసిక్ లెవెల్ డిఐ నుంచి స్టార్ట్ చేయండి. మీరు ఎప్పుడైతే డిఐ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారో అప్పటి నుంచి డైలీ కంపల్సరీ 1 డిఐ ప్రాక్టీస్ చేయండి. ఆల్ కాన్సెప్ట్స్ ప్రీ లెవెల్ క్లాసెస్ కంప్లీట్ చేసుకుంటూ టాపిక్ వైజ్ డైలీ ప్రాక్టీస్ చేయండి. ప్రీ లెవెల్ క్లాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత హై లెవెల్ ప్రిపరేషన్ మెయిన్స్ లెవెల్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మెయిన్స్ లెవెల్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ప్రీ లెవెల్ క్వశ్చన్స్ డైలీ ప్రాక్టీస్ చేయండి. ఇనీషియల్గా టాపిక్ వైజ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత సెక్షన్ వైజ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ యాక్యురసీ మీద ఫోకస్ చేయండి. యాక్యురసీ బిల్డ్ చేసుకున్న తర్వాత స్పీడ్ మీద ఫోకస్ చేయొచ్చు. మెయిన్స్ లెవెల్ క్లాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత డిఐ అర్థమెటిక్ ఈ కాన్సెప్ట్స్లో క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలి అనేది తెలుసుకోండి. మెయిన్గా డిఐ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలి అనేది ఫిగర్ అవుట్ చేసుకొని ఆ తర్వాత మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. డైలీ ప్రాక్టీస్ చేయండి. క్వాంట్కి సోర్సెస్ వచ్చేసి హర్షల్ అగర్వాల్ సార్, రాజన్ సార్, కౌశిక్ మొహంటి సార్, ఆశీష్ అరోరా సార్. ఈ సోర్సెస్ అన్నీ హిందీలో ఉంటాయి. యూట్యూబ్లో ఫ్రీ సోర్సెస్. ప్రాక్టీస్ కోసం పీడిఎఫ్స్ బండిల్స్ యూజ్ చేయండి. డిఐ ప్రాక్టీస్ కోసం యూట్యూబ్లో ఫ్రీగా డిఐ మ్యారథాన్ క్లాసెస్ అవైలబుల్గా ఉంటాయి. అవి కూడా ఒకసారి చూడండి. నెక్స్ట్ ఇంగ్లీష్ సెక్షన్ 120 గ్రామర్ రూల్స్ ఇంపార్టెంట్. ఇది అందరూ చెప్పేదే బట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ గ్రామర్ రూల్స్ బాగా నేర్చుకోండి అండ్ ఆల్సో డైలీ రివైజ్ చేయండి. అండ్ సో డైలీ ఎడిటోరియల్ చదవండి. ఆర్ ఎల్స్ ఎడిటోరియల్ ఫ్రీ క్లాసెస్ యూట్యూబ్లో అవైలబుల్గా ఉంటాయి. అవైనా చూడండి. ఎడిటోరియల్తో పాటు ఆటోమేటిక్గా వొకాబ్ కూడా బిల్డ్ అవుతుంది. ఏదైనా న్యూ వర్డ్స్ వస్తే నోట్ చేసుకోండి. ఆర్ ఎల్స్ కంటిన్యూస్గా సేమ్ వర్డ్స్ ఆర్ న్యూ వర్డ్స్ వస్తూ ఉంటే అవి ఆటోమేటిక్గా రిజిస్టర్ అయిపోతాయి. ఆల్సో ఆర్సీస్ ప్రాక్టీస్ చేయండి. ఆర్సీస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి డైలీ 1 or 2 ఆర్సీస్ కంపల్సరీ ప్రాక్టీస్ చేయండి. ఇఫ్ మీరు ఎడిటోరియల్ చదవటానికి ప్రిఫర్ చేయట్లేదు అనుకుంటే క్లాసెస్ విని డైలీ ఒక హాఫ్ అన్ అవర్ రీడింగ్ చేయండి. బికాజ్ ఇంగ్లీష్కి రీడింగ్ స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం చదివింది త్వరగా అండ్ ఈజీగా అర్థం చేసుకోగలిగితే ఎగ్జామ్లో చాలా వరకు టైం సేవ్ అవుతుంది. సో రీడింగ్ అనేది బిల్డ్ చేసుకోండి. అండ్ ఆల్సో రిమైనింగ్ టాపిక్స్ అన్నీ టాపిక్ వైజ్ కంప్లీట్ చేసుకోండి. ప్రీ లెవెల్ ప్రాక్టీస్ చేయండి. పీడిఎఫ్స్ చాలా అవైలబుల్గా ఉంటాయి. అవి యూజ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఇంగ్లీష్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి ఇక్కడ నేను మెన్షన్ చేశాను. పారాజంబుల్స్, ఎర్రర్ స్పాటింగ్, క్లోజ్ టెస్ట్. పారాజంబుల్స్ సెకండ్ టైం నోట్ చేశాను, ఇగ్నోర్ చేయండి. ఫ్రేజల్ రీప్లేస్మెంట్. ఈ టాపిక్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్. డైలీ ప్రాక్టీస్ చేయండి. డైలీ 1 పారాజంబుల్స్ 1 or 2 సెట్స్. ఎర్రర్ డిటెక్షన్, ఎర్రర్ స్పాటింగ్ 10 క్వశ్చన్స్. ఇవి మాత్రం డైలీ పక్కా ప్రాక్టీస్ చేయండి. ఇంగ్లీష్కి సోర్సెస్ వచ్చేసి సంతోష్ రాయ్ సార్ అడ్డా, నిమిషా మ్యామ్, వరుణ్ సార్ లెర్నింగ్ క్యాప్స్యూల్. మీకు ఏ సోర్స్ బెటర్ అనిపిస్తే ఆ సోర్స్ ఫాలో అయ్యి క్లాసెస్ కంప్లీట్ చేసుకోండి. ఫస్ట్ ప్రిలిమ్స్ మీద ఫోకస్ చేయండి. ఆ తర్వాత మెయిన్స్ లెవెల్ ఫోకస్ చేయండి. డైలీ ప్రాక్టీస్ చేయండి. నిమిషా మ్యామ్ పర్ఫెక్షన్ క్లాసెస్ ప్రాక్టీస్ కోసం చాలా బాగా యూజ్ అవుతాయి. ఒకసారి చూడండి. ఇనీషియల్గా టాపిక్ వైజ్ ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత మిక్స్డ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ కంప్యూటర్ అవేర్నెస్ కోసం అరోరా ఎడ్యుకేటర్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి. సచిన్ అరోరా సార్ క్లాసెస్ ఉంటాయి. కంప్యూటర్ అవేర్నెస్ కోసం ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. సండేస్ మేనేజ్ చేసుకోవచ్చు. ఎవ్రీ సండే కంప్యూటర్ అవేర్నెస్ కోసం ఒక 1 hour ఆర్ హాఫ్ అన్ అవర్ కూడా సరిపోతుంది. అలా స్పెండ్ చేసుకుంటే సరిపోతుంది. ఆర్ ఎల్స్ ప్రిలిమ్స్ కంప్లీట్ అయిన తర్వాత అయినా కంప్యూటర్ అవేర్నెస్ కంప్లీట్ చేసుకోవచ్చు. బట్ ఆ టైం మాకు రివిజన్ కోసం కావాలి అనుకునే వాళ్ళు ఎవ్రీ సండే ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసుకోండి కంప్యూటర్ అవేర్నెస్ కోసం. ఇట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ 2 parts ఉంటుంది. బ్యాంకింగ్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్. బ్యాంకింగ్ అవేర్నెస్లో స్టాటిక్ పార్ట్ కంప్లీట్ చేసేసుకోండి. ఇనీషియల్గా ప్రిలిమ్స్ ఫేజ్ కంప్లీట్ చేసుకునేటప్పుడే డైలీ ఒక 1 hour టైం బ్యాంకింగ్ అవేర్నెస్ కోసం స్పెండ్ చేసుకోండి. అలా ఇనీషియల్గా లెవెల్ ప్రిపరేషన్లో ఉన్నప్పుడే క్లాసెస్ కంప్లీట్ చేసుకోండి. ఆ తర్వాత డైలీ కొంచెం రివిజన్ చేసుకున్నా సరిపోతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ డైలీ
అట్లీస్ట్ 1 అవర్ టు 1.5 అవర్ టైం స్పెండ్ చేయండి. కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్. మెయిన్స్‌లో చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి. కరెంట్ అఫైర్స్ ఎన్ని మంత్స్‌వి చదవాలి అని చాలామందికి డౌట్ ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామ్ డేట్‌కి ముందు ఉన్న 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ కంప్లీట్ చేసుకోవాలి. సో కరెంట్ అఫైర్స్ స్కిప్ చేయొద్దు. డైలీ కరెంట్ అఫైర్స్ కంప్లీట్ చేసుకోండి. డైలీ క్లాసెస్ చూడండి ఆర్ ఎల్స్ వీక్లీ పీడిఎఫ్స్ అయినా ప్రిఫర్ చేయండి. డైలీ క్లాసెస్తో పాటు వీక్లీ రివిజన్ అండ్ డైలీ రివిజన్ ఖచ్చితంగా చేయండి. కరెంట్ అఫైర్స్లో రివిజన్ అండ్ క్విజెస్ మోస్ట్ ఇంపార్టెంట్. డైలీ రివైజ్ చేసుకోండి. అట్లీస్ట్ మీరు చదివింది 4 to 5 టైమ్స్ అయినా రివైజ్ చేసుకోండి. క్విజెస్ కూడా డైలీ అండ్ ఆర్ వీక్లీ క్విజెస్ అటెంప్ట్ చేయండి. కరెంట్ అఫైర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది డీటెయిల్గా ఒక వీడియో చేశాను. ఒకసారి అది చూడండి ఎవరైనా ఐడియా లేని వాళ్ళు ఉంటే. అండ్ ఆల్సో ఆర్బీఐ అండ్ సెబీ సర్క్యులర్స్ కూడా చూడండి. ఎందుకంటే ఈ మధ్య కరెంట్ అఫైర్స్ చాలా డెప్త్గా అడుగుతున్నారు. సో ఆర్బీఐ అండ్ సెబీ సర్క్యులర్స్ కూడా ఫోకస్ చేసుకోండి. నెక్స్ట్ సోర్సెస్. ఇవి ఆల్రెడీ ఈ సోర్సెస్ అన్ని నేను మెన్షన్ చేశాను కరెంట్ అఫైర్స్ కోసం చేసిన సపరేట్ వీడియోలో. ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఇవన్నీ హిందీలో సోర్సెస్. అభిజిత్ సార్, ఆదిత్య సార్, గౌరవ్ సార్, వివేక్ సార్, ఆశీష్ గౌతమ్ సార్, కపిల్ సార్, ఇవన్నీ హిందీలో ఫ్రీ యూట్యూబ్ ఛానల్స్. గౌరవ్ సార్ది మాత్రం స్టడీ ఐక్యూ పెయిడ్. నెక్స్ట్ అఫైర్స్ క్లౌడ్ ఇంగ్లీష్ అండ్ హిందీలో అవైలబుల్గా ఉంటుంది. మిగతావన్నీ తెలుగులో సోర్సెస్. వీడియో సోర్సెస్ ఐఏసీఈ, శ్రీధర్ సిసిఈ, అడ్డా, ఇంకా చాలా సోర్సెస్ కూడా ఉంటాయి. ఒకసారి చెక్ చేయండి యూట్యూబ్లో. పీడిఎఫ్ సోర్సెస్ శ్రీధర్స్, అడ్డా, అఫైర్స్ క్లౌడ్, గైడ్లీ, ఆలివ్ బోర్డ్, స్మార్ట్ కీడా, అపరిచిత్, స్టడీ ఐక్యూ. అండ్ క్విజ్ సోర్సెస్ స్మార్ట్ కీడా, అఫైర్స్ క్లౌడ్, అడ్డా, ప్రాక్టీస్ మాక్, గైడ్లీ, ఎస్మాక్. కరెంట్ అఫైర్స్కి క్విజెస్ మాత్రం స్కిప్ చేయొద్దు. 2 to 3 సోర్సెస్ ఫాలో అవ్వండి క్విజెస్ కోసం. ఓన్లీ క్విజెస్ కోసం మోర్ నెంబర్ ఆఫ్ సోర్సెస్. పీడిఎఫ్ అండ్ వీడియో సోర్సెస్కి సింగిల్ సోర్స్ ఫాలో అయ్యి ఒక్క సోర్స్నే మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసుకోండి. క్విజెస్ అస్సలు స్కిప్ చేయొద్దు. మోర్ నెంబర్ ఆఫ్ సోర్సెస్లో క్విజెస్ అటెంప్ట్ చేయండి కరెంట్ అఫైర్స్కి. నెక్స్ట్ ప్రిపరేషన్ ప్లాన్. ఆర్ఆర్బీ పీఓ అండ్ క్లర్క్ రెండింటికి ప్రిపరేషన్ ప్లాన్ సేమ్గానే ఉంటుంది. కాకపోతే మనకి ఎగ్జామ్ అనేది డిఫరెంట్ స్టాండర్డ్స్లో ఉంటుంది. ఆర్ఆర్బీ పీఓ ఎగ్జామ్ ముందు ఉంది కాబట్టి ఆర్ఆర్బీ పీఓ ఎగ్జామ్కి స్టడీ ప్లాన్ చెప్తున్నాను. ఎగ్జామ్కి 96 డేస్ ఉంది. ఈ 96 డేస్ని నేను 4 ఫేజెస్గా డివైడ్ చేశాను. మీరు రేపటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా సరే ఈ 90 డేస్ ప్లాన్ సరిపోతుంది. ఆగస్ట్లో ఇంకా 2 వీక్స్ ఉంది. సో అది కూడా ఇంక్లూడ్ చేసుకొని ఈ ప్రిపరేషన్ ప్లాన్ చేశాను. ఇది 4 ఫేజెస్లో ఉంటుంది. ఫస్ట్ది ఫౌండేషన్ అండ్ కాన్సెప్ట్ బిల్డింగ్ ఫేజ్. సెకండ్ ప్రిలిమ్స్ ప్రాక్టీస్ ప్లస్ మెయిన్స్ ప్రిపరేషన్. నెక్స్ట్ ఇంటెన్సివ్ ప్రాక్టీస్. నెక్స్ట్ ప్రిలిమ్స్ ఫైనల్ పుషప్. ఫేజ్ 1ని ఆగస్ట్ లాస్ట్ 2 వీక్స్ అండ్ సెప్టెంబర్ ఇనీషియల్ 15 డేస్ ఇలా సెగ్రిగేట్ చేశాను. కంప్లీట్గా 1 మంత్ అవుతుంది ఈ 2 వీక్స్ అండ్ ఆ 2 వీక్స్ కలుపుకొని. సో ఈ 1 మంత్లో మీరు ఇనిషియల్గా చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ బేసిక్స్ నేర్చుకోండి. ఆ తర్వాత కాన్సెప్ట్స్ బిల్డ్ చేసుకోండి. ప్రిలిమ్స్ లెవెల్ కాన్సెప్ట్స్ చాలా క్లియర్గా నేర్చుకోండి. క్వాంట్, రీజనింగ్, ఇంగ్లీష్ అన్నీ. ఇంగ్లీష్లో గ్రామర్ ఎక్కువ ఫోకస్ చేయండి ఇనిషియల్గా. ప్రిలిమ్స్ లెవెల్ సిలబస్ అనేది కంప్లీట్ చేసుకోండి. ఫస్ట్ 20 డేస్లో అసలు మార్క్స్ ఏమీ అటెంప్ట్ చేయొద్దు. జస్ట్ ప్రాక్టీస్ చేయండి. మీరు క్లాసెస్ ఏవైతే కంప్లీట్ చేసుకుంటున్నారో ప్రిలిమ్స్ లెవెల్వి వాటికి ప్రాక్టీస్ చేయండి. అది కూడా వితౌట్ టైమర్ ప్రాక్టీస్ చేయండి. మీది 70% ఆఫ్ సిలబస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రిలిమ్స్ లెవెల్ది అప్పుడు మార్క్స్ స్టార్ట్ చేయండి. ఇనీషియల్గా టాపిక్ వైజ్ మార్క్స్ అటెంప్ట్ చేయండి. ఆ తర్వాత సెక్షనల్ వైజ్ వెళ్ళొచ్చు. టాపిక్ వైజ్ మార్క్స్ అటెంప్ట్ చేస్తే మీకు తెలుస్తుంది ఏ టాపిక్లో మీరు వీక్గా ఉన్నారో. దాన్ని బట్టి దాన్ని ఇంకా బిల్డ్ చేసుకోవచ్చు. ఈ 1 మంత్లోనే ప్రిలిమ్స్ లెవెల్ స్ట్రాంగ్గా అవ్వండి. మీరు వీక్గా ఉన్న టాపిక్స్ ఏంటో తెలుసుకొని వాటిని కూడా బిల్డ్ చేసుకోండి. అండ్ ఆల్సో నేను చెప్పాను బ్యాంకింగ్ అవేర్నెస్ ప్రిలిమ్స్ లెవెల్ టైంలోనే కంప్లీట్ చేసుకోండి అని. సో ఈ ఫేజ్లోనే బ్యాంకింగ్ అవేర్నెస్ స్టార్టింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకోండి. అండ్ ఆల్సో కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేయండి. ఇప్పటి నుంచి డైలీ కరెంట్ అఫైర్స్ చదవాలి.
కరెంట్ అఫైర్స్ అనేది జూన్ నుంచి ప్రిఫర్ చేయండి. మీకు పాసిబుల్ అవుతే జూన్ కూడా కంప్లీట్ చేసుకోండి. లేకపోతే ఆగస్ట్ నుంచి చూసుకున్న 5 మంత్స్ కరెంట్ అఫైర్స్. బట్ చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసుకొని మోర్ నెంబర్ ఆఫ్ క్విజెస్ అటెంప్ట్ చేయాలి. ఇది ఫౌండేషన్ అండ్ కాన్సెప్ట్ బిల్డింగ్ ఫేజ్ ప్రిలిమ్స్ కోసం. ప్రిలిమ్స్‌లో బాగా స్ట్రాంగ్ అవ్వండి. నెక్స్ట్ మెయిన్స్ లెవెల్ ప్రిపరేషన్. ఇది సెప్టెంబర్ సెకండ్ హాఫ్ అండ్ అక్టోబర్ ఫస్ట్ హాఫ్. ఈ 15 డేస్, నెక్స్ట్ 15 డేస్ 2 కలిపి 1 మంత్ అవుతుంది. ఈ 1 మంత్లో ఏం చేస్తారంటే కంప్లీట్గా మెయిన్స్ ప్రిపరేషన్ చేయాలి మీరు. అండ్ ఆల్సో ప్రిలిమ్స్ లెవెల్ క్వశ్చన్స్ అనేది ప్రాక్టీస్ చేయాలి. మీరు ఫౌండేషన్ ఫేజ్లో నేర్చుకున్న కాన్సెప్ట్స్ అన్నీ ఇక్కడ ప్రాక్టీస్ కంటిన్యూ చేస్తేనే మీకు యాక్యురసీ అండ్ స్పీడ్ అనేది మెయింటైన్ అవుతుంది. సో ప్రాక్టీస్ స్కిప్ చేయొద్దు ప్రిలిమ్స్ లెవెల్ది. ఈచ్ టాపిక్ డైలీ కొంత టైం సెగ్రిగేట్ చేసుకొని ప్రిలిమ్స్ లెవెల్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. అండ్ మెయిన్స్ ప్రిపరేషన్ ఇక్కడ స్ట్రాంగ్గా చేసుకోవాలి మీరు. మెయిన్స్ లెవెల్ లెక్చర్స్ వినండి. టాపిక్ వైజ్ క్లాసెస్ కంప్లీట్ చేసుకుంటూ ప్యారలల్గా ప్రాక్టీస్ చేయండి. మెయిన్స్ లెవెల్ అనేది అప్ టు ద మార్క్ ఉండేలాగా చూసుకోండి. క్వాంట్, రీజనింగ్, ఇంగ్లీష్ 3 సెక్షన్స్లోను. అండ్ ఆల్సో కరెంట్ అఫైర్స్ కంటిన్యూ చేయండి. కరెంట్ అఫైర్స్ వీక్లీ క్విజెస్ ఆర్ డైలీ క్విజెస్ అటెంప్ట్ చేయండి. కరెంట్ అఫైర్స్ రివిజన్ కూడా ఇంపార్టెంట్. అసలు స్కిప్ చేయొద్దు కరెంట్ అఫైర్స్. ఇప్పుడు కానీ మీరు కరెంట్ అఫైర్స్ స్కిప్ చేసినా, నెగ్లెక్ట్ చేసినా మెయిన్స్లో చాలా ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ ఫేజ్ 3 ఇంటెన్సివ్ ప్రాక్టీస్ ఫేజ్. ఇది అక్టోబర్ సెకండ్ హాఫ్. ఇక్కడ మీరు కంప్లీట్గా మార్క్స్ మీదే ఉంటారు. మీరు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండిటివి మార్క్స్ అటెంప్ట్ చేయండి. మీరు ఏ సెక్షన్స్లో అండ్ ఏ ఏరియాస్లో వీక్గా ఉన్నారు అనేది ఐడెంటిఫై చేసుకోండి. మీరు ఎక్కడ వీక్గా ఉన్నారో చూసుకొని వాటిని ఇంకా బ్రషప్ చేసుకోండి. క్లాసెస్ వినండి. మీరు ఏ టాపిక్స్లో అయినా వీక్గా ఉన్నట్టు మీకు అనిపిస్తే వాటికి సంబంధించిన క్లాసెస్ విని అవి రెక్టిఫై చేసుకోండి. ఆ కాన్సెప్ట్ని బిల్డ్ చేసుకోండి. ప్రిలిమ్స్ కోసం సెక్షనల్ అండ్ మిక్స్డ్ మార్క్స్ రాయండి. అండ్ మెయిన్స్ మీరు రీసెంట్గానే కంప్లీట్ చేసి ఉంటారు కాబట్టి ఇనీషియల్గా సెక్షనల్ మార్క్స్ మాత్రమే రాయండి. వీకెండ్ మోస్ట్లీ 1 or 2 సాటర్డే సండేస్ వస్తాయి. ఆ వీకెండ్స్లో ఫుల్ లెంత్ మార్క్స్ అటెంప్ట్ చేయండి మెయిన్స్ కోసం. సో ఈ అక్టోబర్ సెకండ్ హాఫ్ మొత్తం కంప్లీట్గా మీరు మార్క్స్ మీదే ఉంటారు. అండ్ వీక్గా ఉన్న ఏరియాస్ వరకు క్లాసెస్ అటెంప్ట్ చేసుకోండి. అండ్ ఆల్సో కరెంట్ అఫైర్స్ యాజ్ యూజువల్ స్కిప్ చేయొద్దు. కరెంట్ అఫైర్స్ కంటిన్యూ చేయండి. రివిజన్ చేసుకోండి. క్విజెస్ అటెంప్ట్ చేయండి. నెక్స్ట్ ఫేజ్ 4 నవంబర్ 1 నుంచి ఎగ్జామ్ డేట్ వరకు. ఇది ప్రిలిమ్స్ ఫైనల్ పుషప్. ఈ టైంలో కొత్తగా ఏం నేర్చుకోవద్దు. మీరు ఇక్కడ క్లాసెస్ కంప్లీట్గా అవాయిడ్ చేయండి. కొత్తగా ఏం నేర్చుకోవద్దు. ఆల్రెడీ మీరు ఇన్ని మంత్స్ ప్రాక్టీస్ చేసి ఉన్నారు కాబట్టి, నేర్చుకొని ఉన్నారు కాబట్టి వాటిపైనే ఎక్కువ ఫోకస్ చేయండి. వాటిని ఇంకా స్ట్రాంగ్ చేసుకోండి. కంప్లీట్గా మార్క్స్ రాయండి. ఓన్లీ ప్రిలిమ్స్ మార్క్స్ మాత్రమే అటెంప్ట్ చేయండి. మెయిన్స్ అనేది ఇక్కడ కంప్లీట్గా అవాయిడ్ చేయండి. లాస్ట్ 20 డేస్ కాబట్టి కంప్లీట్గా ప్రిలిమ్స్ పైనే ఉండండి. డైలీ 3 to 5 ఫుల్ లెంత్ మార్క్స్ అటెంప్ట్ చేయండి. మీరు ఏదైనా సెక్షన్లో ఆర్ ఏదైనా టాపిక్లో వీక్గా ఉన్నట్టు మీకు అనిపిస్తే ఆ టాపిక్కి సంబంధించి టాపిక్ వైజ్ మార్క్స్ అనేది అటెంప్ట్ చేయండి. సో దట్ మీకు తెలుస్తుంది ఎక్కడ వీక్గా ఉన్నారు, ఏ టాపిక్లో వీక్గా ఉన్నారు అనేది. దానికి రిలేటెడ్ ఫార్ములాస్ అలా ఏమైనా చూసుకోండి. మీరు క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినప్పుడు అక్కడ అనాలిసిస్లో క్లియర్గా చూపిస్తారు వాళ్ళు మీరు ఎక్కడ మిస్టేక్ చేశారు అనేది. దాన్ని బట్టి అవి రిపీట్ అవ్వకుండా చూసుకోండి ఎగ్జామ్లో. అండ్ ఆల్సో కరెంట్ అఫైర్స్ ఇక్కడ అస్సలు స్కిప్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇక్కడే కరెంట్ అఫైర్స్ స్కిప్ చేస్తారు. ఎగ్జామ్కి 10 డేసే ఉంది, 20 డేస్ ఉంది, సో అలా అని చెప్పి కరెంట్ అఫైర్స్ అవాయిడ్ చేస్తారు. అలా చేయకండి. ఇప్పుడు కానీ కరెంట్ అఫైర్స్ అవాయిడ్ చేశారు అని నెక్స్ట్ ప్రిలిమ్స్ తర్వాత ఉంది 36 డేస్ మాత్రమే మెయిన్స్ కోసము. ఆ టైంలో కరెంట్ అఫైర్స్ కొత్తగా చదవాలి అంటే చాలా ప్రాబ్లం అవుతుంది. సో జస్ట్ ఒక 1 hour అయినా స్పెండ్ చేసుకోండి. ఈ లాస్ట్ 10-20 డేస్ ఎక్కువ టైం పెట్టకపోయినా జస్ట్ ఒక 1 hour అలా స్పెండ్ చేసుకొని కరెంట్ అఫైర్స్ మేనేజ్ చేసుకోండి. లేకపోతే మెయిన్స్ ప్రిపరేషన్ అప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. కరెంట్ అఫైర్స్ క్విజెస్ కూడా అటెంప్ట్ చేసుకోండి. నెక్స్ట్ కమింగ్ టు మార్క్స్ రాస్తే సరిపోదు. అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది నేను ప్రతి వీడియోలో చెప్తాను. బట్ అనాలిసిస్ అనేది చేసుకోండి. మార్క్స్ ఎప్పుడెప్పుడు రాయాలి, ఏ టైంలో ఎలాంటి మార్క్స్ రాయాలి అనేది చెప్తాను. అండ్ ఆల్సో మార్క్ సోర్సెస్ కూడా మెన్షన్ చేస్తాను.
ఇనీషియల్ ఫేజ్లో ఉన్నప్పుడు ఫేజ్ 1లో ఇనీషియల్ 20 డేస్ మార్క్స్ కంప్లీట్గా అవాయిడ్ చేయమని ఆల్రెడీ చెప్పాను. మార్క్స్ అసలు రాయొద్దు ఆ 20 డేస్. కాన్సెప్ట్ బిల్డ్ చేసుకుంటారు కాబట్టి ఆ టైంలో మార్క్స్ ఏమి రాయొద్దు. కంప్లీట్గా కాన్సెప్ట్ బిల్డింగ్ మీద ఫోకస్ చేయండి, ప్రిలిమ్స్ మీద ఫోకస్ చేయండి. ఆ నెక్స్ట్ 10 డేస్ ప్రిలిమ్స్ లెవెల్ టాపిక్ వైజ్ మార్క్స్ రాయండి. అది కూడా అప్పటికి మీకు ఆల్మోస్ట్ 70% సిలబస్ అలా కంప్లీట్ అయిన తర్వాతే టాపిక్ వైజ్ మార్క్స్ అనేది స్టార్ట్ చేయండి. కరెంట్ అఫైర్స్ క్విజెస్ డే 1 నుంచి స్టార్ట్ చేసి ప్రిపరేషన్ ఎండ్ వరకు మీరు కంటిన్యూ చేయాల్సిందే. నెక్స్ట్ ఫేజ్ 2లో ఇనీషియల్ 15 డేస్ సెక్షనల్ మార్క్స్ అటెంప్ట్ చేయండి. ఇవి ప్రిలిమ్స్ లెవెల్ సెక్షనల్ మార్క్స్ అటెంప్ట్ చేయండి ఇక్కడ. నెక్స్ట్ 15 డేస్ మిక్స్డ్ మార్క్స్ స్టార్ట్ చేయండి, అంటే ఫుల్ లెంత్ మార్క్స్ అనేవి స్టార్ట్ చేయండి ప్రిలిమ్స్ లెవెల్వి. ఇక్కడ మీరు మెయిన్స్ ప్రిపరేషన్లో ఉంటారు. సో ప్రిలిమ్స్ లెవెల్కి సంబంధించి ఇనీషియల్గా సెక్షనల్ మార్క్స్ అటెంప్ట్ చేయండి, ఆ తర్వాత మిక్స్డ్ మార్క్స్ అటెంప్ట్ చేయండి. అలాగే మెయిన్స్ టాపిక్ వైజ్ క్వశ్చన్స్ అనేది ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ ఆల్సో కరెంట్ అఫైర్స్ క్విజెస్ కామన్. నెక్స్ట్ ఫేజ్ 3లో ప్రిలిమ్స్ సెక్షనల్ మార్క్స్ ప్లస్ ఫుల్ లెంత్ మార్క్స్ అటెంప్ట్ చేయండి అండ్ మెయిన్స్ సెక్షనల్ మార్క్స్ అటెంప్ట్ చేయండి. ఈ ఫేజ్ కంప్లీట్గా ఇంటెన్సివ్ ప్రాక్టీస్ కోసమే, మార్క్స్ కోసమే. సో మీరు కంప్లీట్గా మార్క్స్ పైనే ఉంటారు. ఎక్కడైనా వీక్గా ఉంటే ఆ సెక్షన్స్ని క్లాసెస్ హెల్ప్తో బ్రషప్ చేసుకోండి. యాజ్ యూజువల్ కరెంట్ అఫైర్స్ క్విజెస్ కంటిన్యూ చేయండి. నెక్స్ట్ ఫేజ్ 4లో కంప్లీట్గా ప్రిలిమ్స్ ఫైనల్ పుషప్లో ఉంటారు. సో మెయిన్స్ జోలికి అసలు వెళ్ళొద్దు. కంప్లీట్గా ప్రిలిమ్స్ మార్క్స్ రాయండి. డైలీ 3 to 5 మార్క్స్ అటెంప్ట్ చేయండి. అండ్ ఆల్సో కరెంట్ అఫైర్స్ క్విజెస్ స్కిప్ చేయొద్దు. సో ఇది 90 డేస్ ప్రిపరేషన్ ప్లాన్. నెక్స్ట్ మార్క్ సోర్సెస్: టెక్స్ట్ బుక్, అడ్డా, ఎస్మాక్, ఆలివ్బోర్డ్, గైడ్లీ, స్మార్ట్ కీడా, ప్రాక్టీస్ మాక్, ఇవన్నీ మార్క్ సోర్సెస్. టెక్స్ట్ బుక్ బిగినర్స్ లెవెల్కి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. సో ఇనీషియల్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు, బిగినర్స్ ఉన్నవాళ్ళు ఫస్ట్ టెక్స్ట్ బుక్ ప్రిఫర్ చేయండి, ఆ తర్వాత వేరేవి ప్రిఫర్ చేయండి. అండ్ సింగిల్ మాక్ బ్రాండ్ పైన డిపెండ్ అవ్వకండి, మల్టిపుల్ మాక్ బ్రాండ్స్ అనేవి ప్రిఫర్ చేయండి. అట్లీస్ట్ 2 to 3 మాక్ టైప్స్ అయినా ప్రిఫర్ చేయండి. మోర్ నెంబర్ ఆఫ్ సోర్సెస్ యూస్ చేయండి మార్క్స్ అటెంప్ట్ చేయడానికి. సో దట్ డిఫరెంట్ స్టాండర్డ్ ఆఫ్ ద క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఇవి మాక్ సోర్సెస్. మీరు డైలీ స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చేయాల్సినవి ఇక్కడ మెన్షన్ చేశాను, ఒకసారి చూడండి. కరెంట్ అఫైర్స్ రివిజన్ చేయాలి అండ్ ఆల్సో క్విజెస్ కూడా అటెంప్ట్ చేయాలి డైలీ ఆర్ వీక్లీ. ఎడిటోరియల్, ఆర్సీస్, ఇంగ్లీష్కి రిలేటెడ్గా గ్రామర్ రూల్స్, పారాజంబుల్స్, ఎర్రర్స్, ఇవి డైలీ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. అండ్ ఆల్సో డిఐ, పజిల్స్, సీటింగ్ అరేంజ్మెంట్, వీటితో పాటు బేసిక్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అందులో వీక్గా ఉంటే క్వశ్చన్ చేసేటప్పుడు చాలా టైం వేస్ట్ అవుతుంది. బేసిక్స్ స్ట్రాంగ్గా ఉంటే ఈజీగా టైం మేనేజ్మెంట్ చేసుకోవచ్చు. సో ఇవి డైలీ చేయాల్సినవి, ఒకసారి చూడండి. టు డూ లిస్ట్ లాగా పెట్టుకొని ఇవి డైలీ ఖచ్చితంగా చేయండి. క్విక్గా వీడియో సమ్మరీ చెప్తాను, ఒకసారి చూడండి. స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ విత్ ప్రీ రిక్విజైట్స్. బిగినర్స్ అయినా రిపీటర్స్ అయినా ప్రీ రిక్విజైట్స్ స్ట్రాంగ్గా ఉండండి, దానివల్ల టైం మేనేజ్మెంట్ అనేది ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ బేసిక్స్ బిల్డ్ చేసుకోండి. ప్రీ లెవెల్ కాన్సెప్ట్స్ క్లియర్గా ఉండండి ఫస్ట్, ఆ తర్వాత మెయిన్స్ లెవెల్ ప్రిపరేషన్కి వెళ్ళండి. మెయిన్స్ లెవెల్ ప్రిపరేషన్తో పాటు ప్యారలల్గా ప్రిలిమ్స్ లెవెల్ క్వశ్చన్స్ అనేది ప్రాక్టీస్ చేయండి. మెయిన్స్ లెవెల్ ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మెయిన్స్ లెవెల్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. అండ్ ఆల్సో మార్క్స్ అటెంప్ట్ చేసినప్పుడు మాక్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు అనాలిసిస్లో చూసుకోవాలి మీరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు అనేది. ఆ మిస్టేక్స్ చేసిన ఏరియాస్ని ఐడెంటిఫై చేసుకొని ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. అండ్ ఆల్ దాకా చెప్పిన టు డూ లిస్ట్ అనేది ఫాలో అవ్వండి. అందులో చెప్పినవి డైలీ ఖచ్చితంగా చేయండి, మీకు ఎగ్జామ్కి ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్నీ కవర్ చేశాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ ఆల్సో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వీడియోని షేర్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.